ప్రేరణ సిద్ధు ఫస్ట్ నైట్ ఆపాలని మంజుని మెట్ల మీద నుంచి తోసేసిన విజయానంద్. నిజంగానే విజయానంద్ ఇంతకి తెగించాడా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిష పీఠం, కల్కుట్టి పంజులి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. ఇక ఇందిర అయితే ప్రేరణను తీసుకెళ్లి ఫస్ట్ నైట్ కి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందిర హడావుడి చూసిన ప్రేరణ అయితే, ఇంత హడావుడి చేస్తుంది మా అమ్మ, ఇంతకీ ఆయన వస్తాడో లేడో తెలీదు అని అనుకుంటూ ఉంటుంది ప్రేరణ అయితే. అప్పుడే ఇక ఇందిర అయితే ఇక ఫోన్ పెట్టేశాక ప్రేరణ ఇందిరాతో ఇలా అంటూ ఉంటుంది. ఎందుకమ్మా అంత హడావుడి చేస్తున్నావని అడుగుతూ ఉంటుంది. సిద్ధు బాబు గొప్పింటి పిల్లాడు, మరి దానికి తగ్గట్లే ఏర్పాటు చెయ్యాలి కదా అని అడుగుతూ ఉంటుంది ఇందిర. చూడమ్మా, మీ అల్లుడికి అన్ని సదుపాయాలు చెయ్యాలని నువ్వు అనుకోవడంలో తప్పులేదు, కానీ ఆయన వస్తాడో లేదో తెలీదు. అలాంటప్పుడు ఎందుకు ఈ ఏర్పాట్లు? నువ్వు ఆయనను చూస్తుంటే ఖచ్చితంగా రాడని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ప్రేరణ అయితే. ఇక ప్రేరణ అలా అన్న తర్వాత అప్పుడు ఇక ఇందిర అయితే, నాకు తెలిసి సిద్ధు బాబు వస్తానని చెప్పిన తర్వాత ఖచ్చితంగా వస్తాడు అని ఇందిర అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో విజయానంద్ అయితే ఇక మంజుతో అంటూ ఉంటాడు. ఏంటి మంజు, నువ్వు అసలు ఆ ప్రేరణని ఎలా వదిలించుకోవాలని చూస్తూ ఉంటే నువ్వేమో వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రేరణని సిద్ధుని వాళ్ళ ఇందిరా వాళ్ళ ఇంటికి ఎందుకు పంపుతున్నావు అని అడుగుతూ ఉంటాడు విజయానంద్. చూడండి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, ఏదైనా ఇక వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఇక నా వల్ల వాళ్ళ జీవితంలో ఎటువంటి అడ్డంకులు రాకూడదు. ప్రేరణ కూడా సిద్ధుకి ఈడు జోడులాగే ఉంటుంది కదా, అందులోనూ సిద్ధు మనసు పడి పెళ్లి చేసుకున్నాడు, నాకు ఇష్టం లేకుండా చేసుకున్నాడనే కోపం తప్ప నాకు ఎటువంటి కోపం లేదు అని అంటూ ఉంటుంది మంజు అయితే. మంజు మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. నువ్వు వెళ్ళమని చెప్పావు, ప్రేరణ తీసుకొని ఆ ఇందిరా వెళ్ళిపోయింది, ఇక్కడ సిద్ధు వెళ్ళాలి కదా, సిద్ధు వెళ్లకుండా గదిలోనే ఉన్నాడు, వాడికి వెళ్ళడం ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. సిద్ధుకి ఇష్టం లేకుండా నువ్వేమో మాట ఇచ్చేశావు, ఇప్పుడు సిద్ధు లోపలే బెడ్రూమ్లోనే కూర్చొని ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక మంజు అయితే, సిద్ధు బెడ్రూమ్లో ఉన్నాడా, అదేంటి అక్కడికి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటే, వెళ్ళలేదు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇంతలో విజయానంద్కి అయితే ఫోన్ రావడంతో తను మాట్లాడుతూ బయటికైతే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇక మంజు అయితే సిద్ధు దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా నువ్వు ఇంట్లోనే ఉన్నావేంటి, నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళలేదా అని మంజు అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక మంజు మాటలకి నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు సిద్ధు అయితే. మరి అంత ఇష్టం లేకుండా నువ్వెందుకు మరి ప్రేరణని దూరం పెట్టేవాడువైతే? తన మెడలో తాళి కట్టి అందరి ముందు ఈ కుటుంబానికి అండగా ఉంటాను, ఈ రోజు నుంచి తను ప్రేరణ కాదు ప్రేరణ సిద్ధార్థ్ అంటూ అందరి ముందు ఎందుకు మాట ఇచ్చావు అని అడుగుతూ ఉంటే, అప్పుడు పరిస్థితి వేరు, తరువాత కొన్ని పరిస్థితులు కారణాల వల్ల నాలో మార్పు వచ్చింది అని అంటూ ఉంటాడు సిద్ధం. నీలో మార్పు ఎందుకు వచ్చిందో నాకు తెలుసు సిద్ధం, కానీ నువ్వు చేసేది మాత్రం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది మంజు అయితే. అప్పుడు ఇక సిద్ధు అయితే ఇక మంజు వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక ఆశ్చర్యంగా చూస్తూ అంటూ ఉంటాడు, అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు అని సిద్ధు అయితే చెప్తూ ఉంటే, ఏమీ లేదు, నువ్వు అక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది మంజు. అది కాదమ్మా అని అంటూ ఉంటే, చెప్పాను కదా నువ్వు అక్కడికి వెళ్ళు, ఇందిరా వాళ్ళు నీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పగానే అప్పుడే విజయానంద్ ఫోన్ మాట్లాడేసి ఇక లోపలికి వచ్చి చూసేసరికి ఇక మంజు అయితే ఉండదు. ఇక మంజు లేకపోయేసరికి అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి మంజు గదిలో లేదు, ఎక్కడికి వెళ్ళిందని ఇక వెళ్తూ ఉండగా అప్పుడే ఇక సిద్ధు గదిలో సిద్ధుతో మాట్లాడుతూ ఉంటుంది. పెళ్ళయ్యేది ఎంతో, పెళ్ళనేది ఎంతో అందమైనది, జీవితంలో ఒక్కసారి వస్తుంది, నువ్వు నీకు మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు, తనేదో కోపంలో నోరు జారి నన్ను ఒక మాట అందని నువ్వు నా మనసు బాధపడిందని చెప్పి నువ్వు తనని దూరం పెడుతున్నావు, అది మంచిది కాదు,
మీరిద్దరూ సంతోషంగా ఉండండి. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు వెళ్ళు అని అంటూ ఇక సిద్ధుని వాళ్ళ ఇంటికి వెళ్ళమని ప్రేరణ దగ్గరికి ఇక అంటూ ఉంటుంది మంజు. అయితే మంజు మాటలకి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు విజయానందం. నేను అనవసరంగా సిద్ధు బెడ్రూమ్లో ఉన్నాడని చెప్పి తప్పు పని చేశానా? ఇప్పుడు సిద్ధు బెడ్రూమ్లో ఉన్నాడని చెప్పేసరికి ఈవిడ గారేమో వెళ్ళి సిద్ధుని ప్రేరణ దగ్గరికి పంపిస్తుందా? అసలు తనలో ఇంతలా ఎలా మార్పు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నేను ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా, ఎన్ని చాడీలు చెప్పినా, చెప్పుడు మాటలు చెప్పినా తను నా మాట అస్సలు కూడా వినిపించుకోవడం లేదు. ఇదివరకులాగా ప్రతి విషయానికి తల ఊపడం లేదు అని అనుకుంటూ ఉంటాడు విజయానంద్. అయితే అప్పుడే సిద్ధు అయితే మంజు ఇంకా అలా అడగడంతో ప్రేరణ దగ్గరికి వెళ్ళు అని అనడంతో అప్పుడే ఇక సిద్ధు అయితే ప్రేరణ దగ్గరికి బయలుదేరుతాడు. సిద్ధు అలా బయలుదేరడం చూసి విజయానంద్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక మంజు సిద్ధు గదిలోంచి బయటికి రావడంతో మంజుని అడుగుతూ ఉంటాడు. అదేంటి మంజు, వాడికి ఇష్టం లేకుండా అక్కడికి ఎందుకు పంపించావు నువ్వు అని అడుగుతూ ఉంటే, నా వల్ల వాళ్ళిద్దరూ దూరం కావడం నాకు ఇష్టం లేదు. అందుకని వాడు మనసుకు నచ్చిన అమ్మాయితో వాడు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిపోని అన్ని గుర్తు చేసుకుంటే మనం ముందుకు వెళ్ళలేం కాదు కదా, అసలు సంతోషంగా కూడా ఉండలేము అని అంటూ ఉంటుంది మంజు. అయితే ఇప్పుడు నేనేమీ మాట్లాడకుండా నా నోరు నొక్కేసి అంత సమాధానం చెప్పావు నువ్వు అని అనుకుంటూ ఉంటాడు మనసులో విజయానందం. ఒకవేళ వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరిగితే మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. ఇప్పటికే ప్రేరణ సిద్ధు మాట్లాడకపోయినా ఇంట్లో ఎవరైనా తనని ఇబ్బంది పెట్టినా సరే నా మీద మాత్రం ఏ రోజుకు ఆ రోజు రివెంజ్ తీర్చుకుంటూ సెటైర్లు వేస్తూనే ఉంది. ఇప్పుడు గనుక తను సిద్ధుకి భారీగా దగ్గరయ్యి ఈ ఇంట్లోకి తిరిగి మళ్ళీ అడుగు పెడితే ఖచ్చితంగా నా మీద అజమాయిషి చేస్తుంది, నాకు అది అర్థమైపోతుంది అని విజయానందం ఎలాగైనా వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్ ఆపాలని తనైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో విశ్వం అయితే వస్తాడు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటే, ఈరోజు ప్రేరణ సిద్ధుకి ఫస్ట్ నైట్ రా అని అంటూ ఉంటాడు విజయానందం. అవునా సార్, చాలా గుడ్ న్యూస్ చెప్పారు అని అంటూ ఉంటాడు విశ్వ. అయితే ఏంట్రా నువ్వు నా అసిస్టెంట్గా పనిచేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక విశ్వ అయితే, సార్ ప్రేరణ మేడం గారు చాలా మంచివాళ్ళు, అలాగే ఈ మధ్య పెళ్ళయ్యి తన ఇంటికి వచ్చింది కానీ సిద్ధు సార్ మాట్లాడడం లేదని చాలా బాధపడేవాళ్ళు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ ఒకటవబోతున్నారు. ఇక వాళ్ళిద్దరి మధ్య దూరం అనేది పెరగదు, ఇద్దరు ఒకటైపోతారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని విజయానంద్ అయితే వాళ్ళిద్దరి మధ్య దూరమే ఉండాలి, వాళ్ళిద్దరూ దగ్గర కాకూడదు, నేను వాళ్ళ ఫస్ట్ నైట్ని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే మరి ఆ గనాకి ఫోన్ చేసి చెప్దామా అని అడుగుతూ ఉంటాడు విజయానందిని. విశ్వ అయితే వద్దు, ఆ గనాగాడు అక్కడికి వెళ్ళినా ఏమీ చెయ్యలేడు, ఎందుకంటే అక్కడ సిద్ధు ఉన్నాడు కాబట్టి సిద్ధు వాడిని కొట్టనన్నా కొట్టేస్తాడు, అందుకని ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి విశ్వ అయితే మరేం చేద్దాం అని అడుగుతూ ఉంటాడు. ఏదో ఆలోచన రాకపోదు కదా, ఏదోటి చేద్దాం అని అంటూ ఉంటే ఇంతలో ఇక ప్రేరణ అయితే సిద్ధు గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇందిర అన్ని రకాల వంటలు వండేసి డైనింగ్ టేబుల్ మీద ఇక పేర్చుతూ ఉండగా అప్పుడే ఇక ఐశ్వర్య అయితే అమ్మ అన్నీ వండేసావు కదా అని అడుగుతూ ఉంటుంది. ఆ వండేసిందే, నువ్వు కూర్చొని తిను అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఎందుకక్క అంత కోపంగా ఉన్నావు, బావ రాలేదని కోపంగా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది ఐశ్వర్య. అసలు నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు, ఈవిడ గారు ఏదో హడావుడిగా ఇన్ని రకాల వంటలు వండేసింది కానీ ఈవిడ గారు అల్లుడు గారు అస్సలు కూడా కదిలి రారు, నాకు తెలుసు ఆయన గురించి, పంతం అంటే పంతమే అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇంతలో ఇక సిద్ధు బైక్ సౌండ్ అయితే వినపడుతుంది. బావొచ్చాడు అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడు ఇక బయటికి వెళ్ళి చూసేసరికి సిద్ధుని అప్పుడు ఇక అంటూ ఉంటుంది. ఇక ఇందిర అయితే దగ్గరికి వెళ్ళి ఆగు బాబు, ఏ ప్రేరణ వచ్చి పక్క నుంచో అని అంటూ సిద్ధు పక్కన నుంచోమంటుంది. అప్పుడే ఐశ్వర్య వెళ్ళి హారతి తీసుకొస్తుంది. ఇక హారతి అయితే ఇస్తారు సిద్ధు ప్రేరణకి. ఏంటంటే ఇదంతా అని అంటూ ఉంటే మా ఇంటికి మొట్టమొదటిసారిగా అల్లుడిగా లోపలికి అడుగు పెడుతున్నావు, రా బాబు అని అంటూ ఉంటుంది ఇందిర. అప్పుడు ఇక ప్రేరణ చెయ్యి పట్టుకొని లోపలికి రండి ఒకరికొకరు అని చెప్పడంతో
ప్రేరణ చెయ్యి పట్టుకొని లోపలికైతే వస్తారు. అలా వచ్చిన తరువాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఇందిర అయితే, కూర్చో బాబు, భోజనం వడ్డిస్తాను అని చెప్పడంతో అప్పుడే వద్దు నాకు అని అంటూ ఉంటాడు. సిద్ధు అయితే, అలాగే చెప్తారమ్మా, కానీ తనకి ఆకలేస్తున్నా కూడా ఎదుటి వాళ్ళకి తెలియనివ్వరు అని అంటూ ఉంటుంది. ప్రేరణ అయితే, అది నువ్వే తెలుసుకొని వడ్డించు, మరి భారీగా ఎందుకున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఇందిర అయితే ఇక దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది సిద్ధుకి. అప్పుడు ఇక సిద్ధు అయితే, అదేంటి ప్రేరణ, కొద్ది కొద్దిగా పెడుతున్నావేంటి, కొంచెం ఎక్కువ పెట్టు అంటూ ఇక ప్రేరణని ఇందిరా చేత తిట్టిస్తూనే ఉంటాడు. అప్పుడు ఇక ప్రేరణ అయితే, నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారని నాకు బాగా అర్థమైపోయింది అని అంటూ ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రేరణ. ఇంతలో ఇక సుధాకర్ అయితే మొత్తం ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా స్వీట్స్ అన్నీ తీసుకొస్తాడు. అక్కయ్, మొత్తం తెచ్చేసానక్క, సరిగ్గా చూసుకో, మళ్ళీ అది లేదు ఇది లేదని నన్ను కంగారు పెట్టుకో అని అంటూ ఉంటే అప్పుడు ఇక అవన్నీ చూసి సిద్ధు అయితే, ఏంటత్తయ్య ఇదంతా, ఎందుకింత అడౌట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. చూడు బాబు, పెళ్ళి నా చేతుల మీదుగా ఎలాగో చేయలేదో, కనీసం ఈ ఏర్పాట్లన్నా నన్ను చేయనివ్వండి అని అంటూ ఉంటుంది ఇందిర. అప్పుడే ఇందిర మాటలకి ఏమీ మాట్లాడలేకపోతాడు సిద్ధు అయితే, అల్లుడు గారు, ఈరోజు మీరు మా అక్క ఉన్న వంటలన్నీ కూడా టేస్ట్ చెయ్యాలి అని సుధాకర్ అయితే చెప్తూ ఉంటాడు. అసలు ఇంకా మీరెందుకు ఆ గణ దగ్గర పని చేస్తున్నారు, అలాంటి మెంటలుడితో ఇక మా అతని దగ్గర ఉండి చేయడం అవసరం అంటారా మీరు అని సుధాని అడుగుతూ ఉంటాడు. సిద్ధార్థ్ అయితే, చెయ్యాలి బాబు, తప్పదు, పులి సింహం బోన్లో నుంచి అంత ఈజీగా బయటికి రాగలమా, రాలేమో, వాడు కూడా అంతే, వాడుకున్న మెంటల్కి నా పని అయిపోతుంది. ఏదో ఒక్క రోజు ఎప్పుడు కూడా ముఖం కోపంగా పెడతాడు, కనీసం చిరునవ్వు కూడా నవ్వడం ఎవరితో వస్తుందో కానీ దాని జీవితం నాశనమే అంటాడు సుధా అయితే. తర్వాత ఇందిర అయితే, ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పపోతే అక్కడికి వెళ్ళి ఐశ్వర్యకి సహాయం చేయొచ్చు కదా, తను డెకరేషన్ చేస్తుంది అని అంటూ ఉంటుంది ఇందిర. ఇంతలో రంజిత్ అయితే వస్తాడు. హాయ్ సిద్ధు, ఎప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటే, ఇప్పుడే వచ్చాను రంజిత్ గారు, ఎలా ఉన్నారు అని ఇద్దరు కూడా పలకరించుకుంటూ ఉంటారు. ఇంతలో ఘన అయితే సుధాకి ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ చేయడంతో, ఎక్కడున్నావు సుధా అని అడుగుతూ ఉంటే, ఇంట్లోనే ఉన్నాను సార్ అని అనగానే, నీతో పని పడింది, అర్జెంటుగా మా ఇంటికి రా అని అంటూ ఉంటాడు. సారీ సార్, ఇవాళ నేను ఎక్కడికి రాలేను అని అంటూ ఉంటాడు సుధా. ఏంటి సుధా అలా మాట్లాడుతున్నావు, ఎక్కడికి రాలేకపోవడం ఏంటి, ఇంటి దగ్గరే కదా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అవును సార్, ఇంటి దగ్గరే ఉన్నాను, కానీ ఈరోజు ఫస్ట్ నైట్ సార్ అని అంటూ ఉంటాడు సుధా. ఒక్కసారి ఘన షాక్ అయిపోతూ, సుధా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు ఫస్ట్ నైటా అని అనగానే, అదే సార్, అలాగే అనుకోండి, సరే ఉంటాను సార్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఇదేంటి ఫస్ట్ నైట్ అన్నాను కానీ ఇంక నయ్యం, ప్రేరణ సిద్ధు ఫస్ట్ నైట్ అంటే ఇంకోలా ఉండేది అని అనుకుంటూ ఉంటాడు. సుధా అయితే, ఏమైంది సుధాకి, ఫస్ట్ నైట్ అంటాడేంటి, వీడికి ఏదో మెంటల్ వచ్చింది, రావాలని లేక ఏదో ఒక సాకు చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఘన అయితే తరువాత ఇక అంతా కూడా ఆలోచిస్తూ ఉంటాడు. విజయానందం ఏం చెయ్యాలి, ఏం చేసి వాళ్ళ ఫస్ట్ నైట్ని ఆపాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏంటి సార్, ఇంకా మీకు ఐడియా రాలేదా అని అంటూ ఉంటే, లేదు ఇంకా ఐడియా రాలేదు అని చెప్తూ ఉంటాడు విజయానందం. ఇక విజయానందం అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా ఇంతలో ఇక సాహితీ అయితే కొబ్బరి నూనె సీసా అయితే తలకి రాసుకొని మెట్ల మీద పెడుతుంది. అది చూసిన మంజు ఇలా అంటూ ఉంటుంది, సాహితీ, కొబ్బరి నూనె డబ్బా అలాగా అక్కడ పెట్టావనుకో, ఎవరైనా తన్నితే చూడకుండా జారిపోతే తలకి దెబ్బ తగులుతుంది, ఎందుకమ్మా అలా చేస్తున్నావు, ఇది తీసి ఎక్కడ తీసావో అక్కడే పెట్టేసాయి అని చెప్తూ ఉంటుంది మంజు. అప్పుడు ఇక ఐడియా అయితే వస్తుంది విజయానంద్కి. వచ్చిందిరా విశ్వ, వాళ్ళని పరుగున శోభనం గదిలో నుంచి బయటికి పరిగెత్తేలా చెయ్యాలంటే ఒకే ఒక్క పని చెయ్యాలి నేను అని అంటూ ఉంటాడు విజయానందం. ఏం పని సార్ అని అడుగుతూ ఉంటే, నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు అంతే అని అంటూ ఉంటాడు విజయానందం. ఇక విజయానందం అలా అన్న తర్వాత
మళ్ళీ ఏం చేయబోతున్నారో, ఈయన వల్ల ఎవరికి నష్టం కలగబోతుందా అని విశ్వ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక సిద్ధుని రెడీ చేస్తాడు రంజిత్ అయితే. మరొక పక్క ప్రేరణ కూడా ఐశ్వర్య రెడీ చేస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా రెడీ అయిపోతారు. ఇక సిద్ధు అయితే గదిలోకి వెళ్ళి కూర్చోగానే అక్కడ డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడు ఇక డెకరేషన్ బాగుంటుందో అలా చూస్తూ ఉండిపోతాడు సిద్ధు. నేనే చేశాను, డెకరేషన్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, లేదు సార్, అంతా కూడా ఐశ్వర్య చేసింది, ఈయన డబ్బా కొట్టుకుంటున్నాడంతే అని అంటూ ఉంటాడు పక్కనే ఉన్న రంజిత్ అయితే. తర్వాత ఇక ప్రేరణను తీసుకొని పాల గ్లాస్ ఇచ్చి లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఇందిర అయితే లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇక ప్రేరణని లోపలికి పంపిస్తుంది. పంపించి గడియ పెట్టేస్తారు. అప్పుడే ప్రేరణ పాల గ్లాస్తో వెళ్ళి సిద్ధుకి పాలైతే ఇస్తుంది. ఏంటి ఇప్పుడు ఇవి నువ్వు సగం తాగి నీ సగం తాగాలా అని అంటూ ఉంటాడు సిద్ధు అయితే. ముందు మీరు తాగాలి, తర్వాత నేను తాగాలి అని అంటూ ఉంటుంది ప్రేరణ. అంత సీన్ లేదులేమ్మా, వచ్చి కాళ్ళు పట్టు, కాళ్ళు నొప్పెడుతున్నాయి అని అంటూ ఉంటాడు సిద్ధు అయితే. ఇక సిద్ధు అలాగా ఆట పట్టిస్తూ ఇక ప్రేరణతో ఆట పట్టిస్తూ సరదాగా ఉంటాడు. ఇంతలో ఇక విజయానంద్ అయితే మెట్ల మీద నూనె పోసి ఇక మంజునైతే పిలుస్తాడు. ఇక మంజుని పిలవడంతో అప్పుడు ఇక మంజు అయితే విజయానంద్ పిలుస్తున్నాడని మెట్ల మీద నుంచి దిగుతూ చూసుకోకుండా మెట్లపై నుంచి కింద పడిపోతుంది. అలా పడిపోయేటప్పుడు ఇంకా బలంగా దెబ్బ తగలాలని తను మరో మెట్టు మీద నుంచి లేవబోతూ ఉంటే ముందుకి నెట్టేస్తాడు. అప్పుడే విజయానందం దాంతో ఇక ఒక్కసారే కుప్ప కూలిపోతుంది తలకి దెబ్బ తగిలి. అప్పుడే తలకి దెబ్బ తగలడంతో సాహితే ఇక విజయానంద్ అయితే అసలు సినిమానైతే మొదలు పెట్టేస్తాడు. ఇక ఎమర్జెన్సీ లాగా తను చాలా హడావిడి చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇక సాహితీతో, అమ్మ సాహితీ, మీ అన్నయ్యని త్వరగా రమ్మని చెప్పు, ఫోన్ చేసి పలానా హాస్పిటల్లో అమ్మ ఉందని చెప్పు, వాడు వెంటనే వచ్చేస్తాడు అని విజయానంద్ అయితే అంటాడు. నిజమేనన్నా, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు, అన్నయ్య ఉంటే కొంచెం నాకు ధైర్యంగా ఉంటుంది అని సాహితీ అయితే ఇక సిద్ధుకి ఫోన్ చేస్తుంది. అలా సాహితీ సిద్ధుకి ఫోన్ చేసిన తర్వాత అప్పుడే ఇంకా సిద్ధు అయితే ఫోను సైలెంట్లో పెడతాడు. అలాగే ప్రేరణ ఫోన్ కూడా సైలెంట్లో ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. తర్వాత ఇక సాహితీ అయితే ఐశ్వర్యకి ఫోన్ చేస్తుంది. సాహితీ ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంటని ఐశ్వర్య ఫోన్ లిఫ్ట్ చేసేసరికి, నేను సాహితీని ఐశ్వర్య అని అంటూ ఉంటే, చెప్పు సాహితీ, ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని అడుగుతూ ఉంటుంది ఐశ్వర్య. ఏం లేదు ఐశ్వర్య, మా అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయింది, తలకి పెద్ద గాయమే అయ్యింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఐశ్వర్య షాక్ అయిపోతూ అవునా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. సరే అయితే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఏంటే ఎందుకు చేసింది సాహితీ అని అడుగుతూ ఉంటుంది. ఇందిర అయితే వాళ్ళమ్మ, అదే ఆ మంజు గారు మెట్ల మీద నుంచి పడిపోయి తలకి దెబ్బ తగిలిందంటమ్మా, హాస్పిటల్లో ఉన్నారంట. ఈ విషయం బావగారికి చెప్పాలనుకుంటే తన ఫోన్ సైలెంట్లో ఉందని చెప్తుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఇందిర అయితే, ఇప్పుడు మనం తలుపు కొట్టి వాళ్ళని ఈ నిజం చెప్పకపోతే, మా అమ్మకి బాగోకపోతే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా, తలుపు గొళ్ళెం తీసి నిజం చెప్పాలని తెలీదా అని మనల్నే తిడతారు, అందుకని వెళ్ళు తలుపు కొట్టు ముందు నువ్వు అని అంటూ ఐశ్వర్యని పంపిస్తుంది. అప్పుడు ఇక ఐశ్వర్య అయితే తలుపులు కొడుతూ ఉంటుంది. ఇక తలుపులు కొడుతూ ఉండగా ఇక సిద్ధు అయితే బయటికి వస్తాడు. ఏమైంది ఐశ్వర్య అని అడుగుతూ ఉంటే, మీ అమ్మగారు మెట్ల మీద నుంచి పడిపోయారంట బావా, నీ ఫోన్ సైలెంట్లో ఉందట, సాహితీ నా ఫోన్కి చేసింది అని అనగానే, ఏంటి ఐశ్వర్య నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును, నిజంగానే మీ అమ్మగారు అలాగా పడిపోయారంట అని అంటూ ఉంటే అప్పుడు ఇక మెట్ల మించి పడిపోయింది మంజుకి, తలకి దెబ్బ తగిలిందని తెలుసుకొని ప్రేరణ సిద్ధు కూడా ఇద్దరు ఫస్ట్ నైట్ని క్యాన్సిల్ చేసుకొని హాస్పిటల్కి అయితే వస్తారు. వాళ్ళిద్దరూ కూడా అలా రావడం చూసి విజయానంద్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక ఆనందపడుతూ విజయానంద్ అయితే, అమ్మయ్య వీళ్ళు ఫస్ట్ నైట్ జరుపుకోలేదనుకుంటా, వెంటనే వచ్చేసారు అని, ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా, నాకు తెలిసి వీళ్ళు ఇంకా ఫస్ట్ నైట్ జరగనట్టే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక విజయానంద్ దగ్గరికి వచ్చి ప్రేరణ, అలా ఎలా పడిపోయారు అత్తయ్య గారు మెట్ల మీద నుంచి, బాగానే ఉంటాయి కదా మెట్లు అని అంటూ ఉంటే ఇంతలో అక్కడే ఉన్న పనమ్మాయి అయితే
ఆ రోజు మెట్ల మీద నేనే శుభ్రంగా క్లీన్ చేశాను. కానీ ఆ మెట్ల మీద నుంచి కొబ్బరి నూనె ఒలిగినట్టు ఉంది. నేను చూశాను. ఆ రోజు పొద్దున్నే అమ్మగారు ఇక తను కిచెన్లో ఉంటే సాహితికి చెప్పారు. ఇలా అరటిపళ్ళు మన కాలు జారితే మొత్తం కూడా కింద పడిపోతాము అని అంటూ మొత్తం నిజాలన్నీ కూడా ఇక చెప్పుకుంటూ వస్తుంది పని మనిషి కూడా. అప్పుడే ఇక అనుమానం వస్తూ ఉంటుంది. ప్రేరణకి అనుమానం వచ్చి ఆ విజయానంద్ వైపు అలా కోపంగా చూస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, విజయానందే తనని మెట్ల మీద నుంచి తోసేశాడన్న విషయాన్ని ఇక తెలుసుకుంటుందా మంజుల అయితే అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.